నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు? మేమైతే 2 సంవత్సరాలు అవుతుంది బాగా తిరుగుతున్నామని. 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మేము. మాకైనా వెనుక వచ్చిన వాళ్ళకి అందరికీ వచ్చేసింది, మాకు మాత్రం రాలే. మేము బంగ్లాల్లో పని చేస్తాం, మాకు చిన్న పిల్లలు చాలా గరీబోళ్ళు. మా ఆయన ఏమో హెల్పర్ పని చేస్తాడు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయొచ్చు మా మీద వచ్చి. మేము ఇంతమందికి దొరకలేదు, మళ్ళీ ఎవరి బాధ్యత? మేమేమో చిన్న పిల్లలకి వదిలేసి బంగ్లాలో పని వదిలేసి దీనికోసం మస్తు తిరుగుతున్నా, డబల్ బెడ్రూమ్ కోసం. మాకు దొరకతలేదు. మళ్ళీ ఇది ఏం అన్యాయం? ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇస్తలేరు. మళ్ళీ ఏ బాధ్యత తీసుకోవాలా? మేము చాలా పరిశాన. మాకు ఎట్లనే చేసి ఇల్లులు ఇవ్వాలి. ఖాళీ ఉన్నాయి డబల్ బస్సులు గీసులు అన్నీ తిరుగుతున్నాం, చేసాం. ఆటోలకు బంగ్లాలో పని వదిలేసి వేసి మస్తు వదులుతూ తిరుగుతున్నాం. మాకు మాత్రం ఇల్లు దొరకతలేవు. పిల్లలకి మాత్రం ఈ రోజు వదిలేసి వచ్చిన చిన్న పిల్లలు ఉన్నారు. నాకు ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారు. మేము బంగ్లాలో పని చేస్తాం, మాకు దయచేసి మాకు ఇల్లు కావాలా. BRS राइस टाइम पे भी दिए, जब भी नहीं आया हमारे को. अब BRS चलने जाने के बाद दिए, रेवंत रेड्डी को दिया तभी उसको भी नहीं आ रहा. अब क्या करना, कहाँ फिरना हम लोग. फिरते बस हो जा रहा हमारे को. कामा छोड़ के बंगलों में कामा करने वाले हम लोग कामा छोड़ के फिर रहे खाली घरों के वास्ते. ऐसा वालों को मिल रहा, हमारे को नहीं मिल रहा ना सर. क्या करेंगे बोलो. ప్రతి ఒక్కరికి ఇగో మాకైనా వెనక ఇచ్చిన వాళ్ళకి వచ్చేసింది. వెనక ఇల్లు అమ్ముకుంటారు 2 లక్షల 4 లక్షల అమ్ముకుంటున్నారు వాళ్ళు వేరే వాళ్ళకి. ఇప్పుడు మేము అట్లా కూడా ఎవరు తీసుకోలేము కదా. ऑफिस हमको फिरा रहे सर, हमको घर नहीं दे रहे, कुछ भी नहीं. हम लोग ये ले लेके काम बोले वहाँ फिर रहे, काम दे रहे बताओ वहाँ भी हम लोग जा रहे, मगर हमको घर नहीं मिल रहे. खाली आओ इधर आओ हम लोग खाली इसके जिराक्सा करा रहे, दे रहे, हमको तो मिल रहे नहीं. लाइनों में ठहर रहे, चक्कर आ रही, गिर जा रहे, मगर हमको तो घर का कुछ भी नहीं है. शुगर बीपी पेशेंट है, थायराइड पेशेंट है, गोलियां खा के खाली नाश्ता न करके गिर जा रहे हम लोग. उधर बोलो सुबह 10 बजे जाके 5 बजे घरों को जा रहे. मैं ना कामा छोड़ दे रहे हम लोगों के. 2016 में डाले 100 है हम लोग, हमको अभी तक नहीं आया. अभी दिए 100 वालों को आया सर. हमको घर होना, रेवंत रेड्डी साहब से बोलो आप कि हमको डबल बेडरूम करा दो. ఈ ఆఫీస్కి పోతే ఆ ఆఫీస్కి పోమంటారు, ఆ ఆఫీస్కి పోతే ఈడికి పోమని అంటారు. ప్రతి ఒక్కరు తిరిగిపిస్తారు. ఏ ఆఫీస్ ఉన్నామో అన్ని జగ పోయి వచ్చినాం చూడు. ఆఖరికి మన కలెక్టర్ ఆఫీస్లో ఇప్పుడు ఏదన్నా కానీ ఈడలో మాట్లాడతామని ఈడ వచ్చినాం. మళ్ళీ మస్తు తిరుగుతున్నాం మేము. बेगमपेट में हमारे साथ सबको दिए, हम लोगों भी दिए उनके बराबर, लेकिन हम लोगों को नहीं आया, उन लोगों को ही आया. कोल्लूर में आया, यहाँ पे क्या बोलते हैं कोसा एरिया, वो डोंडीगल में आया, और कोसा एरिया जी हम उनको मिला. सो हर जगह दे रहे भैया, हमारे को नहीं दे रहे सर. सुने हमारे को भी घर होना लगा. हमको यहाँ दो बोल के नहीं बोल रहे, हमको काम भी दो. हम किराया नहीं बन सक रहे, हम कामा करते करते हमारे हालता रह जा रहे. हम काम नहीं कर सकते. अब हमको घर दे दिया तो हम कहीं भी रह जाते. మాకు అంత బాధ ఉంది. మాకు ఏ ఊర్లో ఏ జంగల్లో కూడా ఇస్తే మేము ఆడ పోయి ఉంటాం. మేము మాకు కంపల్సరీ ఇల్లు కావాలా. మా కోసం ఎంక్వైరీ చేయండి, అన్నీ చేసి మాకు ఇవ్వండి. ఉన్నోళ్ళకే ఇస్తాయంటే కాదు. ఇప్పుడు బస్తీలో ఎవరు పరిచయం ఉన్నాడో, ఎవరు లీడర్ ఉన్నాడో వాళ్ళు ఇప్పించుకుంటున్నారు. తెలిసిన వాళ్ళు, తెలియకుండా అయితే ఏం లేదు. మళ్ళీ గరీబ్ మా రసుల్పుర బాలమరై ప్యారడైజ్ దగ్గర సైడ్ వస్తాం. అయితే ఇప్పుడు తెలిసిన వాళ్ళు చేసుకుంటున్నారు, తెలియకుండా లేదు. ఇప్పుడు మేము అంటున్నా కదా, ఆకు మీకు తర్వాత చేస్తాం మీకు చేస్తా అంటే ఇప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళు చేసుకుంటున్నారు. మాకు తెలియకుండా మాకు జరిపించేస్తున్నారు పక్కకి. ఇట్లనే మాకు ఇల్లు దొరకతలేవు. మా వెనుక ఉన్న వాళ్ళకి దొరుకుతుంది, మళ్ళీ మాకు దొరకతలేదు. ఎందుకు అట్లా? అది అన్యాయం. ఎట్లా? మేము ఓటేస్తలేమా? మేము ఏం చేస్తలేమా? మేము గరీబాలు ఉన్నాం కాబట్టి ఇంతగానో తిరుగుతున్నాము. కూర్చుంటే వాళ్ళకి ఓటు వేస్తున్నాం సార్. 10 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా మాకు ఇల్లు రాలేదు, ఏం రాలేదు. హార్ట్ పేషెంట్ ఉన్నాం, మళ్ళీ మేము ఇదికేని ఇల్లు లేదు. ఎంక్వైరీ చేయండి, ఓటు వేస్తున్నాం, అంతే వేస్తున్నాం. దొరకాలి కదా. 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటిదాకా దొరకలేదు. అందరికి వస్తుంది, మళ్ళీ మా ఏరియాలో కూడా కార్వాన్. మళ్ళీ మాకు ఎందుకు వస్తలేదు మీరు చెప్పాలి. మళ్ళీ మాకు సాయం చేయాలి. మన లేని వాళ్ళకి చూసి ఇవ్వండి, ఉన్నోళ్ళకి ఇవ్వకండి. ఎంక్వైరీ చేయండి కదా. ఉన్నది ఈ మాకని అయితే జబర్దస్తి చేస్తలేము కదా. లేదు ఇస్తే ఏమైంది చెప్పండి, అందరికి ఇస్తారు, మాకే వస్తలేదు. మళ్ళీ ఎందుకు అట్లా? ఇప్పుడు మేము 10 సంవత్సరాల సార్ తిరుగుతున్నాము. మేము అక్కడికి జియగూడలో ఇచ్చినాము. మేము జియగూడ ఖాళీ చేసేసినాము. ఇప్పుడు ఇంకా భరత్ నగర్లో ఉన్నాము. ఇల్లు లేక అక్కడ ఇక్కడ తిరుగుతున్నాము. మేము ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి. మాకు మగ పిల్లలు ఉన్నారు, ఎవరి వాళ్ళు అలాగైపోయినారు. మేము ముసలైన కట్టబట్టుకొని పోతాడు. మళ్ళీ ఇప్పుడు మాకు ఇల్లు లేవేమో, వచ్చే నెలకే వస్తున్నాయి. కొడుకులు ఉన్నారు, ఎవరి దాకా అలాగైపోయినారు కొడుకులు. మళ్ళీ మాకు చూస్తలేరుగా. బీసీ ఉన్న వాళ్ళు అడిగే అయిపోయిండ్రు. కష్టం చేసి చప్పులు కుట్టుకొని రోడ్డు మీద కూర్చొని బతుకుతున్నాం. మేము 4 పిల్లలను తీసుకొని రోడ్డు మీద బతికినా కూడా మాకు రావట్లేదు. ఏం ఎంక్వైరీ చేస్తుండ్రు సార్ మీరు? ఎంక్వైరీ చేయండి, ఇంటికాడికి వచ్చి ఎంక్వైరీ చేయండి. మేము ఏం చేస్తున్నాం, ఏం చేస్తలేం చూసి ఇవ్వండి. మేము కూడా ఓట్లు వేస్తున్నాం కదా, మీకు గెలిపిస్తున్నాం కదా సార్. మేము
చూడండి మీరు వెనకకెళ్ళి అమ్ముకొని మీరు మాకు పేదోళ్ళకు రోడ్డు మీద తెచ్చి పెడితే ఏం లాభం సార్ చెప్పండి. మేము ఇంత కష్టపడుతున్నాం, బయట రోడ్డు మీద కూర్చొని చెప్పులు కుట్టుకుంటాం, నలుగురు పిల్లలను సాధించుకొని స్కూల్ ఫీజులు కట్టుకోవాలన్నా, మేము తిండి తినాలన్నా, ఇల్లు కిరాయి కట్టుకుంటూ తిరగాలన్నా, ఏం చేయాలి చెప్పండి సార్. 10 సార్లు తిరిగిపోయినాం ఈ ఆఫీస్కి. మేము అందరికి స్లీప్లు ఇస్తుండ్రు, మాకు స్లీప్ గిట్లు ఇవ్వాలి. ఇంకా ఇప్పటిదాకా మేము తిరిగి మళ్ళీ 10 రోజులకు రమ్మంటుండ్రు. ఎప్పుడు వచ్చినా అదే మాట అంటుండ్రు, 10 రోజులకు రండి, ఆడిపోండి ఈడిపోండి. ఏడ కలిసిండ్రు సార్, కలవాలే ఫామ్లు తీసుకుండ్రు అంతే. ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ రాసి ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ మేము ఫామ్లు ఇచ్చి ఇన్ని రోజుల మాకు రాలేదు, ఫామ్లు మళ్ళీ ఇవ్వండి, మళ్ళీ రిపీట్ ఫామ్లు రాసి ఇచ్చినాం, రిక్వెస్ట్ లెటర్ రాసి ఇచ్చినాము. ఇంకెన్ని రోజులు సార్? చూడండి, ఎంక్వైరీ చేయండి, ఎవరితో ఏముంది ఏం లేదు చూసి ఎంక్వైరీ చేసి ఇవ్వండి సార్. మీరు రిక్వెస్ట్ సార్ మీతోటి. మళ్ళీ ఏం చేస్తాం సార్, ఎట్లా పోవాలి? మా ఆయన అయితే కట్టె పట్టుకొని తిరుగుతాడు, ఏం చేస్తాం ఇప్పుడు చెప్పండి? మేము ఎట్లా బతకాలి? నాకైతే చేతన అయితే లేదు, ఏదైనా పని చేయాలంటే చేతన అయితే లేదు మాకు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు అయితే అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన డబుల్ బెడ్రూమ్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇంతవరకు మా చేతికి అందలేదు. అందకపోవడమే కాకుండా దాదాపు మేము 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అయితే కలెక్టరేట్ చుట్టూ అయితే తిరుగుతున్నాం. కలెక్టరేట్ చుట్టూ తిరిగినా కానీ ఇంతవరకు మా సమస్య అనేది ఇంతవరకు ఎవరూ తీర్చలేదు. తీర్చకపోవడమే కాకుండా వచ్చిన ప్రతిసారి కూడా కొత్త అప్లికేషన్ తీసుకురండి అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. కలెక్టరేట్కి వస్తున్నాం, అప్లికేషన్స్ మారుతున్నాయి తప్ప ఇంతవరకు మా సమస్య ఇంతవరకు తీరలేదు. అలాగే కలెక్టర్ కూడా ఎటువంటి స్పందన లేదు. ఇక్కడ వచ్చిన అధికారులు కూడా ప్రతి ఒక్క అధికారి కూడా కొత్త అప్లికేషన్ తీసుకొని రండి, మీ అప్లికేషన్స్ కనపడట్లేదని చెప్తున్నారని బాధిత అయితే ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ డబుల్ బెడ్రూమ్ల విషయంపై ప్రభుత్వం త్వరగా స్పందించి ఇక్కడ బాధితులకి సమస్యను నెరవేర్చాలి, తీర్చాలి అని చెప్పేసి బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక టీవీ.